పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక డైలాగ్, అటు సినిమాల్లో కూడా బాగా ఫేమస్ అయింది ఆ డైలాగు. ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు తెలంగాణ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది ఆ డైలాగ్. అదే రప్ప రప్ప. రీసెంట్గా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ నాయకుల పైన కూడా బీఆర్ఎస్ శ్రేణులు రప్పరప్ప వేసేస్తామంటూ బ్యానర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయం పైన మరి మెట్టు సాయి కుమార్ ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. మీ కాంగ్రెస్ నాయకుల్ని రప్పరప్ప వేసేస్తారని బ్యానర్లు వెలిసినాయి, మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోగానే వాళ్ళ చిప్ప దొబ్బింది, వాళ్ళకున్న చిప్ప దొబ్బింది. రప్పరప్ప కాదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వాళ్ళు రప్పరప్ప వేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు 2023 డిసెంబర్ 3వ తేదీన రప్ప 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 రప్పమని వేసారు. ఓట్లు వేస్తే రాష్ట్రంలో 64 సీట్లతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. అప్పుడే మర్చిపోయారా? రప్ప 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 మేము అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు అధికారంలో కూర్చుంది ఎవరు, కుర్చీ మీద కూర్చుంది ఎవరు? అక్కడ ఉన్నది యనుమల రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నంత వరకు మీ చిప్పలు దొబ్బుతూనే ఉంటాయి, మీ దిమాగ్ పనిచేయదు. పిచ్చినట్లు పిచ్చి మారి ముదిరి పాకాన పడే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరినీ రప్పరప్ప తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ వేస్తారు. మరోవైపు చూసుకుంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లీడరు హరీష్ రావు పరిపాలించడానికి పొట్టిగా ఉంటుంది పొడుగుంటుంది, నువ్వు పొట్టిగా ఉన్నావని నన్ను పొడుగున్నావని అంటున్నావా అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఓ చిన్న ముచ్చట అండి. హరీష్ రావు పైన కేసీఆర్ పుట్టినరోజు ఉన్నప్పుడు హరీష్ రావు వీడియో చూడొచ్చు, ఆయన ఏడుస్తూనే ఉంటాడు. కేసీఆర్ హాస్పిటల్లో పడితే హరీష్ రావు అవుతుంటాడు. ఇంతకీ హరీష్ రావు ఇక్కడ ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీ అని చెప్పాలి. ఫస్ట్ అది చెప్పాలైనా. హరీష్ రావు లాంటి అజ్ఞానులు, హరీష్ రావు లాంటి అహంకారులు మాట్లాడితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడాలి. ఎందుకంటే అహంకారానికి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చోటు లేదు కాబట్టి. అహంకారానికి మాట్లాడిన ప్రతివాడు అధోత్పాతాలకు పోవడం ఖాయం. కేసీఆర్ కుటుంబంలో అహంకారానికి పెద్దపీట, అహంకారానికి మూల స్తంభం వాళ్ళే. ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు తప్ప ఎప్పుడు కూడా మంచి ప్రజలకు మంచి చేయాలని ఏ కోశాన్ని కూడా ఆ దుర్మార్గులకు ఉండదు. ముఖ్యంగా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మేలును చూసి ఓర్వలేక చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు. ఈ చిల్లర బతుకులు ఎప్పుడైనా మీరు చేసింది ప్రజలకు మంచి? ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుపు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేక ఏడుస్తూ ఉన్నారు. మంచి ఉంటే చూడలేని కళ్ళు, ఆ చెవులు, ఆ మనసు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రధానికం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందో ఆ రోజు నుంచి స్వేచ్ఛగా, ఆనందంగా ప్రజాపాలనలో సుభిష్టంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఒక కంత్రి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దశోజు శ్రావణ్ చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. ఎవరు మాట్లాడినా ఎంత మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి స్థాయికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు సరిపోరు. ఎంత చిల్లరగా మాట్లాడితే మేము చిల్లర మాట్లాడతాం. తట్టుకునే శక్తి మీకుందా అంటే దాన్ని చూసుకుందాం. ఒక స్థాయిగా మాట్లాడండి, మేము కూడా స్థాయిగా మాట్లాడతాం. మీరు అంతకు మించి మాట్లాడితే మా నోటి ద్వారా అంతకు మించి జవాబు వస్తుంది. మా భాషని మా వ్యవహారాన్ని మీరు తట్టుకోలేరు. స్థాయి తగ్గ మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా పెడుతున్నారు. కానీ అది చూడలేని ఈ చిల్లర బతుకులు, ఈ చిల్లర వ్యవహారాలు, ఈ చిల్లర మనుషులు ఏదో ఒక చిల్లర మాట మాట్లాడితే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ప్రముఖంగా అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరం పేరు పొందే స్థాయిలో ముందుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క మార్పును చూసి ఓర్వలేక ఈ చిల్లర మాటలు మాట్లాడే చిల్లర బతుకులకు మీకు తగ్గట్టు సమాధానం చెబుతూనే ఉంటాం. మీరు రా అంటే మేము బే అంటాం, నువ్వు బే అంటే ఇంకా మించి అంటాం. తట్టుకోలేరు మా విషయాన్ని. కాబట్టి మీరు మీ మాట అదుపులో పెట్టుకోండి. ఇప్పటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలకు అంటే ఎమ్మెల్యేగా గెలిచిన వారికి అంటే మంత్రి పదవి ఆశలు చూపించారని, అంటే నిరసనలు కొనసాగిస్తున్నారని అంటే విజువల్స్గా కూడా తెలుస్తుంది. అంటే గొర్రెలను తీసుకొచ్చి యాదవ్ సంఘం వాళ్ళు మాకు కేబినెట్లో మంత్రి పదవి కావాలని నిరసన తెలియజేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను ఏమంటానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే యాదవ్ సామాజిక వర్గం కానివ్వండి, గౌడ సామాజిక వర్గం కానివ్వండి, ముందు కాపు కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా వాళ్ళ కార్యకర్తలుగా కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు. ఎక్కడొక దగ్గర చిన్న వ్యవహారంలో ఉండొచ్చు, కానీ
అన్ని కులాలకు సమన్వయం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. సమయం కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ కంపల్సరిగా అన్ని కులాలకు ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది, తీరుతుంది. అది ఎక్కడ కూడా ఇబ్బంది అయ్యే సమస్య లేదు.